భవిష్యత్తు కోసం బలమైన పునాది, విద్యకు నూతన దిక్సూచి. వికాస్ స్కూల్స్ నర్సరీ నుండి 5వ తరగతి వరకు క్రిస్టల్స్ కరిక్యులంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విద్య. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఆల్ ఇండియా సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో గుంటూరు జిల్లాలో హైయెస్ట్ 253 మార్కులు సాధించి, నవోదయలో సీటు సాధించి, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లో గోల్డ్ మెడల్స్ తో నంబర్ 1 గా నిలిచిన వికాస్ స్కూల్స్. యూకేజీ నుండే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్, రైటివిటీ నేషనల్ లెవెల్ 2nd ప్రైజ్. నర్సరీ అండ్ ఎల్కేజీ పిల్లల కోసం ప్రత్యేక నాప్ టైమ్ బెడ్స్ సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, లైబ్రరీ, స్పోర్ట్స్, కరాటే, చెస్, డాన్స్, క్రిస్టల్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ తో సైన్స్ ఫేర్ అండ్ క్రియేటివిటీ హ్యాండ్స్ ఎక్స్పో ద్వారా ప్రాక్టికల్ లెర్నింగ్. అడ్మిషన్లు జరుగుతున్నవి. గర్ల్స్ అండ్ బాయ్స్ సెపరేట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ. వికాస్ స్కూల్స్, శ్యామల నగర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా గుడివాడలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో నారాయణ కళాశాల విద్యార్థినులు జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో ప్రథమ శ్రేణి టౌన్ ఫస్ట్ తో విజయదుందుభి మోగించారు. జూనియర్ ఇంటర్ ఫలితాలలో పొదిలపు వేదశ్రీ 470 మార్కులకు 466 మార్కులు సాధించి, సీనియర్ ఇంటర్ లో అనునూరి శ్యామ్ శరణ్య 1000 మార్కులకు 992 మార్కులతో ప్రథమ శ్రేణి టౌన్ ఫస్ట్ ర్యాంకులతో తమ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు, కళాశాల అధ్యాపకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కళాశాల డీన్ వంగపాటి రఘునాథ్ రెడ్డి, ప్రిన్సిపాల్ రామ్మోహన్ రావు, కళాశాల క్రమశిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించామని అన్నారు. నమస్కారం, నా పేరు రఘు. నేను ఈ గుడివాడ నారాయణ కాలేజీ డీన్ ని. ఈ రోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్ లో 470 మార్కులకు గాను 466 మార్కులతో గుడివాడలో టౌన్ ఫస్ట్ సాధించిన మా విద్యార్థి వేదశ్రీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సెకండ్ ఇయర్ విభాగంలో 1000 మార్కులకు గాను 992 మార్కులు తీసుకొచ్చుకున్నటువంటి మా విద్యార్థిని శ్యామ్ శరణ్యకి ఇదే మా ప్రత్యేకమైన అభినందనలు. మా కళాశాలలో ఈ ఇద్దరు చదివి మా కళాశాల కీర్తిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేందుకు గాను వీళ్ళిద్దరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పేరెంట్స్ అందరికీ, మరి మా విద్యార్థులకి, మా స్టాఫ్ సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పేరు రామ్మోహన్ రావు. నేను గుడివాడ నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ ని. ఈ రోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా విద్యార్థులు అత్యుత్తమైన ప్రతిభను కనబరిచారు. జూనియర్ ఇంటర్ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించి మా కాలేజీ యొక్క కీర్తి ప్రతిష్టలని చాలా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లింది ఆ పాప వేదశ్రీ అనే పాప. ఈ ఒక్క సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం టౌన్ ఫస్ట్ తో పాటు మా చరిత్ర మేమే తిరగరాసుకున్నట్టు ప్రతి సంవత్సరం మాకే టౌన్ ఫస్ట్ వస్తుంది. అలాగే సీనియర్ ఇంటర్ విభాగంలో 992 మార్కులు తెచ్చుకున్న శ్యామ్ శరణ్య కూడా టౌన్ ఫస్ట్ వచ్చింది. ఈ 2 విభాగాల్లో జూనియర్ ఇంటర్ లోను సీనియర్ ఇంటర్ లో 2 కూడా టౌన్ ఫస్ట్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. అదే కాకుండా మా దగ్గర జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి కూడా మంచి మార్కులతో వచ్చినాయి. మా దగ్గర జాయిన్ అయిన 80% ఆఫ్ విద్యార్థుల్లో అందరికీ ఏ గ్రేడ్లు వచ్చినాయి అందరికీ కూడా. I am Vedashree from Narayana Junior College, Gudivada. I have scored 466 marks out of 470 marks in AP Intermediate Board. I am thankful to my faculty who have guided me. They taught me in the best ways. A special thanks to Dean Sir and Principal Sir who have encouraged us. Thank you. Tanya from Narayana Junior College, Gudivada. Today I have scored 992 marks out of 1000 marks in intermediate. I am very thankful to the Narayana group and my teachers who have taught me, and I am very happy to score these marks. This includes the care that my parents have given us. Thank you very much. నారాయణ కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఈ సంవత్సరం
992 సాధించి టౌన్ ఫస్ట్ అవడం పేరెంట్ గా మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ కాలేజీ ప్రిన్సిపల్ సార్స్, లెక్చరర్స్ అందరూ బాగా పిల్లల్ని మోటివేట్ చేసి బాగా చదివించడం వల్ల ఈ మంచి ర్యాంకు సాధించిందని మేము చాలా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం కూడా. చదువు అనేది చాలా పిల్లలకి ఈ రోజుల్లో చాలా అవసరం. దానికి తగ్గట్టుగా మన గుడివాడ నారాయణ లెక్చరర్స్ అందరూ చాలా మోటివేట్ చేసి చాలా చక్కగా చదివించడం వల్ల ఈ మార్క్స్ మా పాప కూడా సాధించగలిగిందని మేము గర్విస్తున్నాం. I am proud of my daughter Sam Sarinya. Last year also she got town first as well as state first. This year also she has gained town first. Still we don't know about the state first or second, but we are proud of the management who are working here, especially Dean sir and Principal sir who has supported Saranya in everything, and the teaching faculty, they have clarified all her doubts and they motivated her, they guided her in a good way. That is the reason she got this year also town first. We are proud of the teaching staff. As a teacher, I am proud of all the teachers who help the students to go in a right way, and they are making them to learn in a proper way. Where they are making mistakes, they are rectifying those mistakes and giving guidelines to them. This is really proud of Narayana College. Thank you. Intermediate first year పరిశ్రమలో మా పాప పి ఆదశ్రీ ఫస్ట్ ఇయర్ లో 470 మార్కులకి 460 మార్కులు 66 మార్కులు సంపాదించిన సందర్భంగా ఈ కాలేజ్ డీన్ సార్ కి మరియు ప్రిన్సిపల్ సార్ కి మరియు అదే విధంగా తోటి మొత్తం లెక్చరర్స్ అందరికి కూడా ముందుగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. నా పేరు శివప్రసాద్ అండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీని. మాకు ప్రతి సంవత్సరం గుడివాడ నారాయణ కాలేజ్ నుంచి టౌన్ ఫస్ట్ కానీ లాస్ట్ ఇయర్ స్టేట్ ఫస్ట్ కూడా వచ్చింది. మాకు అవుట్ ఆఫ్ 470, 468 తెచ్చుకుని పాప శామ్ సరణ్య స్టేట్ ఫస్ట్ తెచ్చుకుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వేదశ్రీ అనే పాప 470 మార్కులకి 460 మార్కులు తెచ్చుకొని గుడివాడలో టాపర్ గా నిలిచింది. లాస్ట్ ఇయర్ టౌన్ టాపర్ వచ్చాం, ఈ సంవత్సరం టౌన్ టాపర్ వచ్చాం. నెక్స్ట్ ఇయర్ కూడా మాక్సిమం మేమే టౌన్ టాపర్ వస్తామని గర్వంగా చెప్పుకుంటున్నాం మేము. ఎందుకంటే ఈ నారాయణ కాలేజీలో చదువుతో పాటుగా డిసిప్లిన్ కూడా అదే విధంగా మెయింటైన్ చేసుకోవడం వల్ల, పిల్లల్లో క్రమశిక్షణ బాగా ఉండటం వల్ల వాళ్ళకి ఆ మార్క్స్ రావడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటది. సో నెక్స్ట్ ఇయర్ కూడా మేము మాక్సిమం ఏం చేస్తామంటే ఈ పాప వ్యాధశ్రీ కానీ ఈ శాంతర్ అయినా కానీ రేపు రాబోయే రోజుల్లో ఎంసెట్ లో కానీ మెయిన్స్ లో కానీ మంచి ర్యాంక్స్ తెచ్చుకోవడానికి ఎంతవరకు కృషి చేయగలుగుతామో అంతవరకు కృషి చేసి వాళ్ళకి మంచి ర్యాంక్స్ రావాలని, రేపు రాబోయే రోజుల్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఇరిగేషన్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్ డ్రైనేజ్ కాలువల్లో సమస్యలు మరియు అభివృద్ధి పనులపై అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులతో ఎమ్మెల్యే రాము సమీక్షా సమావేశం నిర్వహించారు. మేజర్ డ్రైన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు పురోగతిని అధికారులు వివరించారు. జలధార 90 రోజుల అభివృద్ధి పనులు అంచనాలను సమీక్షించారు. నియోజకవర్గంలో డెల్టా కాలువలు లేని దృష్ట్యా జలధార నిధులు మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఓఎస్డి రాజమౌళికు ఫోన్ చేసి మాట్లాడారు. దాంట్లో పెట్టి పంపిస్తాను, ట్రై తీసుకోలేదు. వేరేగా ఒకసారి చేసేవాడిని అవన్నీ పడుతున్నాను వేరే తెచ్చుకుందాం, కానీ దీంట్లో అయితే రాదంట. ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ లో నరేగాలో దాంట్లో కొట్టేస్తారు, దాని మీద లాగేద్దామని చూస్తున్నారు. దాంట్లో మెషిన్ పెడితే డబ్బులు వచ్చే పరిస్థితి. సో అది మొత్తం పడిపెట్టు వెళ్ళిపోతుంది, సత్తులు ఏమి లేవు, మొత్తం పడిపోయింది. మొత్తం నీరు వచ్చినా ఆగదండి. మాకు దోసపడి కాలంలో పడిపెట్టు మాకు కారిపేటకి వెళ్ళేదండి. దోసపాడు కాలు టైలెండ్ లో టైల్ ఎస్కేప్ అని ఉంటుంది, టైలెండ్ ఎస్కేప్ అని ఉంటుంది. అది ఎత్తితే ఆ వాటర్ అంతా బుడమలోకి వెళ్ళిపోతుంది. అది పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ చివరి దాకా వెళ్ళి అందులో కలిసిపోతుంది. అది ఆల్రెడీ ఆ గారికి ఎస్టిమేట్ వేస్తాను సార్, అది మనం పంపించాలి, అది చేంజ్ చేస్తాం సార్. అది వేసా ఉండదు ఎస్టిమేట్ పంపించాలి. అట్లాగే ఉందండి. మాపగూడ కాలం పెడితే బెనంగూడి షటర్లు ఎక్కడ లేవండి. దొండపాడు కాలువ, దోసపాడు కాలువ ఇవన్నీ కలిపివ్వండి నేను బేసిక్. అది కాలేదు, టోటల్ వేసి పెడతాను. అలాగే బట్టమన్న డ్రైన్ అంట,
గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వైజర్ బోర్డు మరియు DCHS వారి ఆదేశాల అనుసారం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు వెహికల్ పార్కింగ్ ఛార్జ్ ఏర్పాటు చేశారని, ఎక్కువగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే హాస్పిటల్ కు వస్తుంటారని, వారి వెహికల్స్ భద్రత నిమిత్తం ఒక రోజుకు 10 రూపాయలు నిర్ణయించి కాంట్రాక్టర్ కు అప్పగించడం జరిగిందని, గతంలో చాలా వెహికల్స్ పోవడం పోలీస్ వారికి కంప్లైంట్ చేయడం జరిగిందని, ఇబ్బందులు దృష్ట్యా నామమాత్రపు ఛార్జీ నిర్ణయించి అమౌంట్ ని హాస్పిటల్ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని అన్నారు. విషయాన్ని DCHS గారి యొక్క అనుమతితో వాళ్ళ యొక్క ఆర్డర్ కాపీతోనే మనము ఇప్పుడు ఇవ్వటం జరిగినది. సో వాళ్ళు మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వెహికల్ పెట్టి మళ్ళీ వెహికల్ వారు పని అంతా అయిపోయిన తర్వాత తీసుకువెళ్లే వరకు కూడా 10 రూపాయలు మాత్రమే. ప్రతి 2 గంటలకి 10 రూపాయలు అనేది కాదండి. అలాగే దాన్ని వాళ్ళు అడ్వాన్స్ గా కట్టి మనకి HDS లో డిపాజిట్ చేస్తాం ఆ మనీని. అలాగే ఇప్పుడు ఈ వెహికల్ కి వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్ట్స్ తీసుకుని వాళ్ళ వెహికల్ కి జాగ్రత్తగా వాళ్ళకి మళ్ళీ అందజేయటం జరుగుతుంది. అలాగే వాళ్ళు మనకి ప్రతి నెల మినిమం అమౌంట్ ఇంతని మనకి హాస్పిటల్ HDS లో వాళ్ళు కట్టేస్తారు. ఆ మనీని అంతని హాస్పిటల్ డెవలప్మెంట్స్ కే వాడటం జరుగుతుంది. ఇది ఏది చేసినా కూడా ప్రతిదీ రూల్స్ జీవో ప్రకారమే పైన అధికారుల యొక్క మద్దతుతోనూ అలాగే మన శాసనసభ్యుల వారి యొక్క మద్దతుతోనూ అన్ని చక్కగా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఇలా పెట్టడం వలన ఉపయోగం ఏంటంటే వాళ్ళ వెహికల్స్ కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. అలాగే మనకి ఆ వెహికల్స్ కి ఎంతసేపు వాళ్ళ సదుద్దేశం ఏమీ లేదు. అందరికీ ఒకటే ఆలోచన, హాస్పిటల్కి వచ్చిన పేదవాడు తన బండిని జాగ్రత్తగా పెట్టుకుని ఆ జాగ్రత్తగా మళ్ళీ తీసుకునేటాకే ఆ 10 రూపాయలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మేము మీడియా ద్వారా గుడివాడ ప్రజలకు తెలియజేయండి ఏమనగా, గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వైజరీ బోర్డు వారు DCHS గారి ఆదేశానుసారం సైకిల్ స్టాండ్కి రోజుకి 10 రూపాయలు నిర్దేశించబడినది. ఆ 10 రూపాయలు మీరు బండి పెట్టుకుని ఆ 10 రూపాయలు రిసిప్ట్ తీసుకుని బండిని జాగ్రత్తగా పెట్టుకుని అతనికి కాంట్రాక్టర్కి సహకరించవలసిందిగా కోరుచున్నాం. కాంట్రాక్టర్ కూడా ముందుగా హాస్పిటల్ అడ్వైజరీ బోర్డుకి తన యొక్క డబ్బుల్ని డిపాజిట్ చేసినాడు అడ్వాన్స్గా. కాబట్టి ఇదంతా కూడా చాలా నిజాయితీగా సక్రమంగా గవర్నమెంట్ నామ్స్ని ఫాలో అవుతూ మేము ఇక్కడ ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించి హాస్పిటల్కి వచ్చిన వారు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.